ఇప్పటికే తొలి దశలో 10 ఎకరాల విక్రయం, అడ్వెంచర్ థ్రిల్ సిటీ పేరుతో విశ్వనాథ్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్, విశ్వనాథ్ అవెన్యూస్ సంస్థలు కట్టబెట్టిన వైను మాజీ మంత్రి గంటా సన్నిహితులువే ఈ సంస్థలు. సర్వే నెంబర్ కూడా లేకుండా జీవో ఇచ్చిన బాబు సర్కార్ 4,600 కోట్ల విలువైన 230 ఎకరాల భూములు కొల్లగొట్టేందుకు పన్నాగం అన్నటువంటి హైలైట్ చేశారు. గతంలో 14-19లో కూడా అక్కడ ఇదే విధమైనటువంటి ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత జగన్ వచ్చాక దాన్ని క్యాన్సిల్ చేసుకొచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఇది ఈనాడు జ్యోతి రాయదు. ఒకవేళ రాసినా కూడా అదేదో అభివృద్ధి అన్న కోణంలో రాసుకొస్తారు. లేకపోతే ఇళ్ల లెక్క తిక్క అంటూ పేదల ఇళ్లపై సీఎం ఒకలా, మంత్రి మరోలా. 3 ఏళ్లలో 17 లక్షలకు పైగా ఇళ్లు నిర్మిస్తామని సీఎం చంద్రబాబు, 5 ఏళ్లలో 15 లక్షల ఇళ్ల నిర్మాణ లక్ష్యం మంత్రి కొలుసు వెల్లడి. చంద్రబాబు ప్రభుత్వం 18 నెలల పాలనలో పేదలకు గజం స్థలం ఇవ్వలేదు, ఒక ఇల్లు మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేసిన దాఖలాలు. గత ప్రభుత్వంలో మంజూరు చేసి నిర్మించిన 3 లక్షల ఇళ్లను మేమే కట్టేసామని గొప్పలకు పోయిన చంద్రబాబు సర్కార్ నవ్వులు పాలైంది. పైగా లక్షల ఇళ్లు నిర్మిస్తామని డాబుసరి ప్రకటనలు ఇస్తున్నారు. అందులోనూ గందరగోళమే. పేదల ఇళ్ల నిర్మాణంపై సీఎం ఒకలా, ఆయన మంత్రివర్గంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి మరోలా ప్రకటన చేసి అబాస్ పాలయ్యారు. వచ్చే 3 ఏళ్లలో 17 లక్షల పైగా ఇళ్లు నిర్మించేస్తామని నెల 21 గృహ నిర్మాణ శాఖపై సమీక్ష సందర్భంగా చంద్రబాబు గొప్పగా ప్రకటించారు. ఈ ప్రకటన చేసి జస్ట్ 4 రోజులు ఏందో లేదో గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మంగళవారం మీడియా ముందుకు వచ్చి 5 ఏళ్లలో 15.59 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. లేకపోతే కృష్ణా జలాల పంపిణీ చట్టవిరుద్ధం, నదీ జలాలను పంపిణీ చేస్తూ బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుని పునఃసమీక్షించడం చట్టవిరుద్ధమని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా స్పష్టం చేశారు. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం ప్రకారం బచావ్ ట్రిబ్యునల్ అవార్డు సుప్రీంకోర్టు డిగ్రీతో సమానం అని వివరించారు. కృష్ణానదిలో 75% లభ్యత ఆధారంగా బచావ్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులు యథాతథంగా కొనసాగించాల్సిందని, లేదంటే పరిస్థితి తలకిందులవుతుందని మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాలను పంపిణీ చేస్తూ 2013 నవంబర్ 29 KWDT2 కేంద్రానికి ఇచ్చిన తుది నివేదికలో వెల్లడించిందని గుర్తు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి AP@29 అంటూ కొత్తగా పోలవరం, మార్కాపురం, మదనపల్లి జిల్లాలు, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా, మార్కాపురం, మదనపల్లెలతో కలిపి 3 కొత్త జిల్లాలు. మంత్రివర్గం ఉపసంఘం సిఫార్సు మండపేట నియోజకవర్గం తూర్పులోకి, అద్దంకి, కందకూరు, ప్రకాశంలో విలీనం. ఇక వాసవి, పెనుగొండ మండలం, అదోని మండలం పునర్వ్యవస్థీకరణ, కొత్తగా పెద్ద హరివాణం ఏర్పాటు, కొన్ని మండలాలు వేర్వేరు డివిజన్లోకి. ముఖ్యమంత్రితో ఉపసంఘం పెట్టి సవరించిన నివేదికకు చంద్రబాబు ఓకే. ఫైలుకు నేడు ఆన్లైన్లో మంత్రుల ఆమోదం. ఆ వెంటనే ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్ అభ్యంతరాలకు 4 రోజులు గడువు అన్నటువంటిది హైలైట్ చేశారు.